విచ్చేసినటువంటి మరి రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు సార్ గారికి నా యొక్క హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నేను తోడున్నాను మీకు అని చెప్పేసి చైతన్యపరచడానికే మన దగ్గరికి వచ్చిండ్రు కాబట్టి నేను చాలా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇది ఒక యుద్ధంలా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఇదే యుద్ధంలా ఉండాలి, ఇదే పోరాటంలా ఉండాలి. బీసీలు అంటేనే బ్యాక్వర్డ్ అయిపోతున్నాం. మనం ఎందుకు బ్యాక్ అవుతున్నామో అది మనకే అర్థం కావట్లేదు. ఎక్కడ విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రిజర్వేషన్లలో కానీ ప్రతి దానిలో మనం బ్యాక్ అయిపోతున్నాము. ఇక్కడికి వచ్చిన మహామహులు చాలామంది ఉన్నారు. వారిలో వారికి నేను చెప్పాల్సింది ఏం లేదు. వారి ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. కాబట్టి బీసీ కుల బాంధవులకు నేను శిరస్సు వంచి నేను వారికి విన్నవించుకుంటున్నాను ఏమంటే, ఇదే యుద్ధంలా ఉండాలి, ఇదే మనకు మొదటి అడుగులా ఉండాలి. ఇక్కడ నుంచి గల్లీ నుంచి రావాలి ఈ పోరాటం, గల్లీ నుంచి ఢిల్లీ వరకు రావాలి. అలా అయితేనే చైతన్యం వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది మనము ఢిల్లీ వేదికగా కూడా చిరంజీవులు సార్ గారితో వారు మన వెన్నంటి ఉంటే మనందరం కూడా మీ అందరి పనులు కూడా ఆ కొద్దిసేపు కొంచెం పక్కకు పెట్టుకొని మన ముందు భవిష్యత్ తరాల వారికి మనము చేకూర్చిన వాళ్ళమైతాం. కాబట్టి ఖచ్చితంగా మనందరం కలిసి పోరాటం చేస్తేనే బీసీ లోపల చైతన్యం వస్తుంది. కాబట్టి అగ్రవర్ణాల కులాలను మనము నిందించాల్సింది ఏం లేదు. మనమే తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో రాజ్యాధికారం పెడుతున్నాం కాబట్టి వారిని అనాల్సింది ఏం లేదు. మన రాజ్యాధికారం మనం సాధించుకోవాలి, మన హక్కులు మనం సాధించుకోవాలి. కాబట్టి కులమత భేదాలు లేకుండా అందరూ సమైక్యతతో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఒక చిన్నదానిగా నేను కోరుకుంటున్నాను. దయచేసి దీనికి అందరూ సహకరించాలి. అన్నలు, తమ్ముళ్ళు అందరూ, ప్రతి ఒక్కరు, యూత్ కూడా కదలాలి. ఇదే పోరాటంగా ఉండి మనము సాధించుకునేంత వరకు ఈ పోరాటాన్ని ఆపొద్దు. బీసీ చైతన్యం వర్ధిల్లాలి. బీసీ చైతన్యం. మరొకసారి చిరంజీవులు సార్ గారికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. సార్ మీరు మా వెంట ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దయచేసి మీరందరూ ఉంటే మహిళలుగా కూడా మేమందరం కూడా బయటకు వెళ్తాము. మహిళలకు కూడా మీరు కొన్ని హక్కులు సాధించి పెట్టాలని చెప్పేసి, కొంచెం రిజర్వేషన్లు కూడా పెంచాలని చెప్పేసి మా కోసం మీరు సహకరి